హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో కాకరకాయ కూర ఎక్కువ చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. పీలర్ తోటి కాకరకాయల పైన బుడిపెల్లాగా ఉంటాయండి. అవన్నీ తీసేయాలి. తీసి ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి 2 చెంచాల నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగాక ఈ ముక్కలన్నీ వేసేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే వేగనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యాక మూత తీసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ అలానే మూత పెట్టి వేయించుకోవాలి. చూడండి, ముక్కలు ఇలా మెత్తబడేదాకా మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి. కాకరకాయలు ఇలా వేగుతుండగా కొద్దిగా దీనికి మసాలా తయారు చేసుకుందాము. దీనికి 5 వెల్లుల్లిపాయలు, 1 చెంచా జీలకర్ర వేసి కొంచెం బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకోవాలి. ఇందులోనే మనకి రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి. ఈ కూర మా అత్తగారు నాకు నేర్పించారండి. పెళ్ళైన కొత్తలో అస్సలు కాకరకాయ తినేదాన్ని కాను. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి కాకరకాయలన్నింటినీ బాగా ఒకసారి కలుపుకొని ఈ దంచుకున్న మిశ్రమాన్ని మనం కాకరకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం దంచి పెట్టుకున్న మిశ్రమం అంతా కాకరకాయలకంతా బాగా పట్టిందండి. ఇప్పుడు ఇందులోనే 2 చెంచాల పచ్చి కొబ్బరి కూర కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గి మంచి రుచి వస్తుందండి. కొంచెం కమ్మదనం కూడా వస్తుంది. ఈ కొబ్బరి పొడి వేసాక బాగా కలుపుకొని కూరని వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ ఒక గుప్పెడు వేరుశనగపప్పులు వేయించుకోవాలి. వేరుశనగపప్పు సగం వేగాక ఇందులో 1 చెంచా శనగపప్పు, 1/4 చెంచా ఆవాలు, 1 అర చెంచా మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కూరని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మంచి కమ్మని కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో చేసుకుంటే కూర అస్సలు చేదనిపించదండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.